విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ ఆడతారా లేదా అనేది చూద్దాం. అది పక్కన పెడితే అసలు ఓడిఐస్ కూడా ఆడతారా లేదా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా కొన్ని న్యూస్ బయటకు వచ్చింది, లైక్ అది ఫేక్ నిజమా అనేది మనకు తెలియదు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓడిఐ కూడా రిటైర్మెంట్ ఇస్తారేమో అని. అండ్ దీని మీద సురేష్ రైనా ఏమని ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండంటే, అట్ దిస్ మూమెంట్ టీమిండియాకి ఓడిఐలో నంబర్ 1 ఇంకా నంబర్ 3, నథింగ్ బట్ నంబర్ 1 రోహిత్ శర్మ, నంబర్ 3 విరాట్ కోహ్లీకి డిపెండబుల్ చేసే ప్లేయర్స్ ఎవరు లేరు. ఎస్పెషల్లీ చేజింగ్ చేసేటప్పుడు ఫిట్ ప్లేయర్స్ లేరు. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టీమిండియాలో ఉండడం అనేది చాలా క్రూషియల్, జూనియర్స్ తోటి మింగిల్ అయి ఉండడం అనేది. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పిండు. నా అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళిద్దరూ టీంలో ఉండాలి. 2027 వరల్డ్ కప్ కూడా ఆడాలి. ఆడితేనే ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుద్ది, ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆ ప్రెషర్ ఆపోనెంట్స్ మీద బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఆ టీంలో ఉండారో ఆపోనెంట్స్ టీంని కొంచెం తక్కువ చేసి చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యంగ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ అటాక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్ అనేది నా ఒపీనియన్. సో ఈ స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో క్రికెట్ బస్ తెలుగు. థ్యాంక్ యూ.